హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం బాహుబలి 2కి అండ్ పుష్ప 2కి సీక్వెల్స్కి చాలా క్రేజ్ ఉంటుంది ఈ మధ్యన. సో 2017లో అయితే బాహుబలి 2 ఏప్రిల్ 28న అయితే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అవ్వింది. ఆ తర్వాత 2022లో మనకి కేజీఎఫ్ 2 వచ్చి సక్సెస్ అయింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇండియన్ 2 వచ్చినా దానికి దెబ్బ అయితే పడింది. సో ఆ తర్వాత మళ్ళీ పుష్ప టు ది రూల్ 4 ఇయర్స్ గ్యాప్ తీసుకొని కష్టపడి సుకుమార్ గారు వెయిట్ చేసి తీసి ఈ డిసెంబర్ 5th అయితే దింపుతున్నారు వరల్డ్ వైడ్గా. సో మరి ఈ పుష్ప 2 బాహుబలి 2ని దాటుతుందా లేదా అనేది అయితే అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ తెలుగు స్టేట్స్ కానించి వెళ్దాం. ఏప్రిల్ 28th రిలీజ్ అయిన తెలుగు స్టేట్స్లో బాహుబలి 2 లాంగ్ రన్ కలెక్షన్ అయితే 330 crores ప్లస్ అయితే వచ్చింది. అండ్ కేజీఎఫ్ 2 170 crores ప్లస్ అయితే వచ్చింది అప్పట్లో. సో ఇప్పుడు మళ్ళీ 2.5 years తర్వాత కేజీఎఫ్ 2 వచ్చిన 2.5 years తర్వాత పుష్ప 2 వస్తుంది. ఇప్పటికి టికెట్స్ రేట్స్ ఏంటి, అప్పుడుకున్న క్రేజ్ ఏంటి, ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం. బాహుబలి 2 అప్పుడు 2017లో టికెట్ ప్రైజెస్ అని చాలా తక్కువ. అండ్ మనకి ఎప్పుడైతే కేజీఎఫ్ నుంచి RRR నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్స్ని టికెట్స్ ప్రైజెస్ పెంచుకోవడానికి పర్మిషన్ అయితే అడుగుతున్నారు కోవిడ్ వల్ల. అండ్ నెక్స్ట్ 2017లో బాహుబలి 2 రిలీజ్ అయింది సమ్మర్కి. అండ్ లాంగ్ రన్ కూడా చాలా పెద్దది. ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఏ మూవీస్ రాలేదు. అండ్ మే 28 నుంచి జూన్ 15-16 వరకు ఏ మూవీస్ రాలేదు. ఆ తర్వాత మహేష్ బాబు గారి శ్రీమంతుడు అయితే వచ్చింది. సో 2.5 month లాంగ్ రన్ అయితే ఉంది బాహుబలి 2కి. అండ్ మన కేజీఎఫ్ 2కి చూసుకుంటే ఆఫ్టర్ RRR రిలీజ్ అయిన తర్వాత ఒక 2 weeks గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ 2 వచ్చింది. ఆ కేజీఎఫ్ 2 తర్వాత మనకి సమ్మర్లో కూడా చిన్న సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ అవన్నీ ఫ్లాప్ అవడం వల్ల ఈ కేజీఎఫ్ 2కి అయితే ఇంపాక్ట్ అయితే చూపించలే. సో కేజీఎఫ్ 2కి చాలా లాంగ్ రన్ అయితే ఉంది. కానీ RRR కూడా హిట్ అవడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ అయితే డ్రాప్ అయింది. సో ఇప్పుడు పుష్ప 2 చూద్దాం. డిసెంబర్ 5th అయితే రిలీజ్ అవబోతుంది. కంగువ అండ్ మట్కా తర్వాత ఎటువంటి బిగ్ మూవీస్ రాకుండా డైరెక్ట్గా పుష్ప 2 అయితే వస్తుంది 15 daysకి. సో పుష్ప 2 నుంచి అండ్ జనవరి 10th వరకు కూడా ఎటువంటి బిగ్ మూవీస్ అయితే లేవు. టోటల్గా 1 month వరకు ఎటువంటి మధ్యలో బిగ్ మూవీస్ లేవు. డిసెంబర్ 20న నితిన్ గారి రాబిన్ హుడ్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కొన్ని థియేటర్స్కి ఇస్తారు బేస్డ్ ఆన్ టాక్. అండ్ పుష్ప 2కి అయితే 1 month అయితే గ్యాప్ ఉంది. ఇప్పుడు కలెక్షన్ అయితే చూద్దాం. ఏపీటీఎస్ 2 states కలిపి 330 crores బాహుబలి 2. అండ్ మనకి కేజీఎఫ్ 2 170+ crores. అండ్ ఇప్పుడు మరి పుష్ప 2 దాటుతుందా లేదనేది చూద్దాం ఈ కలెక్షన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కౌంట్ చేసుకోవాలి టికెట్ ప్రైజెస్. లాస్ట్ కల్కి 2కి అండ్ దేవరాకు కూడా టికెట్ ప్రైజెస్ అని చాలా బీభత్సంగా పెంచడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు కూడా పుష్ప 2 కూడా సేమ్ అలాగే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అండ్ బెనిఫిట్ షోస్కి అండ్ టికెట్ ప్రైజెస్కి చూసుకుంటే కేజీఎఫ్ 2ని ఈజీగా రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది లాంగ్ రన్లో. అండ్ బాహుబలి 2ని రికార్డ్ బ్రేక్ చేయడం అనేది కష్టం. 330+ crores రావాలంటే మ్యాక్సిమం 2.5 months అయితే లాంగ్ రన్ అయితే ఉండాలి. మరి ఆ 2.5 month లాంగ్ రన్ అంటే మనకి జనవరి 10th నుంచి సంక్రాంతి మూవీస్ అయితే వచ్చేస్తున్నాయి. గేమ్ చేంజర్ కానీ గేమ్ చేంజర్ వల్ల అది దిల్ రాజు గారి ప్రొడక్షన్ వల్ల థియేటర్స్ మొత్తం ఆయన తీసుకుంటారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో హయ్యెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే అంటే దిల్ రాజు గారు, ఆయన చేతిలో చాలా థియేటర్లు అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం గేమ్ చేంజర్ దిగిందంటే వీటికి థియేటర్స్ తగ్గిపోతాయి. ఆ సినిమా ఫ్లాప్ అయినా థియేటర్స్ మొత్తం దిల్ రాజు గారు లాగేసుకుంటారు. అండ్ ఆయన నుంచో ఇంకో మూవీ కూడా వస్తుంది వెంకటేష్ గారితో, సంక్రాంతికి వస్తున్నాం. సో మ్యాక్సిమం థియేటర్లన్నీ ఆ 2 మూవీస్కి వెళ్ళిపోతాయి. ఇంకా బాలకృష్ణ గారిది ఒకటి, సీతార్ ఎంటర్టైన్మెంట్స్కి కూడా థియేటర్స్ మంచిగానే ఉంటాయి. అండ్ మనకి సందీప్ కిషన్ మధ్యక అట్లా కొంచెం థియేటర్. సో ఇక్కడ మూవీ డ్రాప్ అని చాలా డ్రాప్ అయిపోతుంది లాంగ్ రన్లో. అంటే కరెక్ట్గా ఆడితే 1 month ఆడుతుంది బిగ్ హిట్ అవుతాయి. అండ్ ఆ 1 month తర్వాత నుంచి మూవింగ్ డ్రాప్ అంటే థియేటర్లు చాలా డ్రాప్ అవుతాయి. కాబట్టి 2.5 month ఖాళీగా ఉంటే కానీ ఈ బాహుబలి 2ని రికార్డ్ బ్రేక్ చేయలేదు. అండ్ కేజీఎఫ్ 2 రికార్డ్ అయితే తెలుగు స్టేట్లో బ్రేక్ చేయడం ఈజీ. అండ్ ఇప్పుడు తమిళ స్టేట్స్కి వెళ్దాం. తమిళ్ లాంగ్వేజ్లో బాహుబలి 2 180 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది అప్పుడులో. అండ్ కేజీఎఫ్ 2 110 crores అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మరి బాహుబలి 2ని అండ్ కేజీఎఫ్ 2ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా అంటే మ్యాక్సిమం కేజీఎఫ్ 2ని కూడా బ్రేక్ చేయలేదని అయితే నేను చెప్తున్నా. 110 crores అయితే పుష్ప 2కి అయితే రాదు. మ్యాక్సిమం ఒక 100 crores ఆర్ 105 దగ్గర అయితే ఆగిపోతుంది. అక్కడ కూడా సంక్రాంతికి అజిత్ గారి మూవీ ఉంది. అండ్
ధనుష్ గారితో ఒకటి అంటున్నారు. సో అక్కడ కూడా మూవీ డ్రాపింగ్ అయితే చాలా ఉండేది. మన తెలుగు స్టేట్స్లో ఎందుకు పుష్ప 2 170+ వస్తుందంటే ఆయన మన తెలుగు హీరో కాబట్టి, డైరెక్టర్ తెలుగురు అండ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ రష్మిక మందన. కానీ అల్లు అర్జున్ గారికి తమిళనాడు అంటే ఇది సెకండ్ టైం తమిళనాడులో డైరెక్ట్ మూవీ రిలీజ్ అవ్వడం పాన్ ఇండియా వైడ్. సో ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడ KGF 2 రికార్డ్ చేయడం అయితే కష్టం అండ్ బాహుబలి 2 రికార్డ్ అయితే కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్దాం. నార్త్ ఇండియాలో బాహుబలి 2 500 crores ప్లస్ అండ్ KGF 2 450 అండ్ RRR 275 అండ్ కల్కి 280. సో టోటల్గా ఈ 4 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ పుష్ప 2 నార్త్ ఇండియాలో కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుంది, RRR బ్రేక్ అయిపోతుంది, KGF 2 బ్రేక్ అవుతుంది. ఈ బాహుబలి 2 దగ్గర ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలాగైతే ఉంటుందో ఇది ఒక మాస్ మూవీ, పక్కా కమర్షియల్ అండ్ ఒక జాతర సీన్ 20 minutes వేరే లెవెల్లో ఉంటుందని అయితే సుకుమార్ గారు చెప్పారు. ఆ హిందీ ఆడియన్స్కి ఈ జాతర సీన్ బాగా కనెక్ట్ అవుతుందని నా ప్రకారం అయితే అనుకుంటున్నాను. అండ్ బాహుబలి 2 అప్పులో 500 crores కలెక్ట్ చేసింది. ఈ పుష్ప 2కి మన తెలుగు స్టేట్స్లో లేనంత ఎక్స్పెక్టేషన్స్ నార్త్ ఇండియాలో అయితే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో కూడా లేవంత ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళైతే పుష్ప 1 అంతలాగా చూసి పుష్ప 2కి 4 years నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఇస్ వెరీ వెరీ పీక్స్ ఇన్ నార్త్ ఇండియా. అండ్ బిజినెస్ కూడా 200 కోట్లు పెట్టి ఫిలిమ్స్ అయితే కొంత అంత నమ్మకంతో కలెక్షన్ వచ్చేస్తుందని చెప్పి ఒక తెలుగు మూవీని ఫిలిమ్స్ 200 కోట్లతో కొనడం ఇది ఫస్ట్ టైం. అండ్ బాహుబలి 2 అండ్ కల్కి KGF 2 RRR కూడా అంత బడ్జెట్కి అయితే బిజినెస్ చేయలేదు. సో పుష్ప 2 ఫర్ ద ఫస్ట్ టైం 200 crores అయితే బిజినెస్ చేసింది. ఈ 200 crores మరి వస్తుందా దానికన్నా ఎక్కువ వస్తుందా అని చూసుకుంటే దానికన్నా త్రిబుల్ వస్తుందని అయితే నేను చెప్తున్నా. మ్యాక్సిమం అక్కడ నార్త్ ఇండియాలో సంక్రాంతికి కూడా ఎటువంటి మూవీస్లో ఫుల్ ఆఫ్ లాంగ్ రన్ ఇలా అక్షయ్ కుమార్ మూవీస్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు భూల్భుయా 3 మొత్తం అన్నీ రిలీజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు అక్కడ థియేటర్స్ మొత్తం ఖాళీ. పుష్ప 2 దిగిందంటే 2.5 months ఫుల్ ఆఫ్ లాంగ్ రన్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇది కొంచెం హిట్ టాక్ తెచ్చిన, బ్లాక్ బస్టర్ తెచ్చిన బాహుబలి 2 రికార్డ్ లేచిపోతుంది. బాహుబలి 2 500 అయితే ఇది మ్యాక్సిమం 600-700 crores కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి నార్త్ ఇండియాలో, ఓన్లీ నార్త్ ఇండియాలో. సో అక్కడైతే మ్యాక్సిమం హై ఛాన్సెస్ టు బ్రేక్ బాహుబలి 2 అండ్ KGF 2. సో నార్త్ ఇండియాలో బాహుబలి 2 KGF 2 రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా మలయాళం ఇండస్ట్రీకి వద్దాం. మలయాళం ఇండస్ట్రీలో బాహుబలి కలెక్షన్ 75 crores అండ్ KGF 2 కలెక్షన్ 45 crores. సో టోటల్ ఈ రెండింటిని తర్వాత మనకి పుష్ప 2 వస్తుంది అంతే క్రేజ్తో. పుష్ప 2 ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన మల్లు అర్జున్ అని కూడా అక్కడ చాలామంది పిలుస్తారు మలయాళంలో. అలా వైకుంఠపురంలో మూవీ మనకి తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు డబ్ చేసి రిలీజ్ చేసుకున్నారు మలయాళంలో. వాళ్ళు సూపర్ హిట్ అయితే అయింది అక్కడ. ఆఫ్టర్ పుష్ప తర్వాత పుష్ప 2 వస్తుంది. మరి మలయాళంలో ఎంత కలెక్షన్ వస్తుందంటే అక్కడ కూడా ఇటువంటి మూవీస్లో కాంపిటీషన్. సో మ్యాక్సిమం బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది మలయాళంలో. KGF 2 బ్రేక్ అయిపోతుంది నార్మల్గానే ఒక 2 weeks, ఒక 3 weeks పడుతుంది KGF 2 బేస్డ్ ఆన్ డాక్. అండ్ బాహుబలి 2 ఒక 1.5 monthలో బ్రేక్ అవుతుంది మలయాళం. ఇంకా కన్నడ ఇండస్ట్రీ పుష్ప 2కి కష్టం. అటు బాహుబలి 2కి 80-100 crores వచ్చినాయి. అండ్ KGF 2 అయితే అక్కడ ఆల్దే కాబట్టి సినిమా 200 కోట్లు ఎంత వచ్చినాయి అక్కడ KGF 2కి ఓన్లీ. సో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడం కూడా కష్టపడాలి పుష్ప 2 కన్నడ ఇండస్ట్రీలో. సో మరి చూద్దాం బ్రేక్ అవుద్దో లేదో. KGF 2 రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. 200 కోట్లు రావాలంటే తెలుగు స్టేట్స్లోనే ముందర 200 కోట్లు కొట్టాలి అల్లు అర్జున్ మూవీ. సో కన్నడ ఇండస్ట్రీలో మనకి KGF 2 రికార్డ్ అయితే బ్రేక్ అవ్వదు. మరి బాహుబలి 2 చూడాలి. నా దృష్టిలో అవ్వదనుకుంటున్నాను కన్నడ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్ ఎక్కడెక్కడ బ్రేక్ అయింది. నార్త్ ఇండియాలో డెఫినెట్గా బ్రేక్ అవుతుంది, మలయాళం ఖచ్చితంగా అవుతుంది, తమిళనాడు అండ్ తెలుగు అండ్ కన్నడ ఇండస్ట్రీలో కష్టం. సో ఇప్పుడు నార్త్ అమెరికా USAకి వెళ్దాం. ఓవర్సీస్లో ఇప్పుడు దాకా 8 years నుంచి టాప్ 1లో బాహుబలి 2 ఉంది $20 million కలెక్షన్తో. అండ్ సెకండ్ ప్లేస్లో కల్కి 17.5 అండ్ థర్డ్ ప్లేస్లో RRR KGF ఉన్నాయి. సో ఈ 4 మూవీస్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటే పుష్ప 1కి వచ్చిన కలెక్షన్ నార్త్ అమెరికాలో $3 million మాత్రమే. కానీ దాని ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అండ్ 4 years గ్యాప్ తీసుకొని మంచి అవుట్పుట్ కోసం వాళ్ళు డిజైన్ చేసి ఫుల్ ఆఫ్ మాసివ్తో వస్తున్నారు. కానీ అక్కడ
ఒక $10 million అయితేనే కలెక్ట్ చేస్తుంది నేను అనుకుంటాను. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అక్కడ. సో మరి చూద్దాం. అక్కడైతే కష్టం, RRR రికార్డ్ బ్రేక్ అవ్వడం కూడా కష్టం ఓవర్సీస్లో. కానీ టికెట్ ప్రైస్ మాత్రం దాదాపుగా ఒక్కో టికెట్ 2,000-3,000 ఉంటుంది ఓవర్సీస్లో. బాగా పెంచుతారు. ఎక్కువ మంది వెళ్తే కనుక బ్రేక్ అవుతుంది. కానీ మరి చూద్దాం. టికెట్ ప్రైస్ బేస్ ఉంటుంది, నెక్స్ట్ టాక్ ఉంటుంది. కానీ RRR రికార్డ్ బ్రేక్ చేయడం కూడా కష్టమే, $13 million కూడా. సో 10 million దగ్గర ఆగిపోద్దని నేను అనుకుంటున్నా. సో టోటల్గా ఇటు తమిళ్, తెలుగు, కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, ఈ సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియా ఓవర్సీస్ ఇవన్నీ చూసుకుంటే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,200 crores అయితే కన్ఫర్మ్. టాక్ ఎలా ఉన్నా కూడా హిట్టా, యావరేజా, బ్లాక్ బస్టరా అది. ఇంకోటి లాంగ్ రన్ అంటే సంక్రాంతి మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వాలి, కానీ అది అవుతాయో లేవనేది మనకు అప్పుడు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వెంకటేష్ గారి మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బాలకృష్ణ గారి ఎటువంటి అవుట్పుట్ రాలా, ఇంకా అది వచ్చిందో తెలుస్తుంది. అండ్ గేమ్ చేంజర్ కూడా మరి హిందీలో రిలీజ్ అవుతుంది కాబట్టి, దిల్ రాజు గారు కాబట్టి హిట్ అవ్వకపోయిన థియేటర్లోనే ఆయన లాగేసుకుంటాడు. సో మరి చూద్దాం. సంక్రాంతి మూవీస్ ఫ్లాప్ అవుతే పుష్ప 2 ప్లస్ అండ్ 1.5 మాత్రం ప్లస్ పాయింట్. అండ్ మరి బాహుబలి 2 వరల్డ్ వైడ్గా బ్రేక్ చేస్తుందంటే చేయలేదు. 1,800 కోట్లు రావాలి. అంటే 1,800 కోట్లు అంటే కనీసం పుష్ప 2 1,900 కోట్లైనా కలెక్ట్ చేయాలి. అంటే దాదాపుగా దంగల్ కలెక్షన్ రావాలి 2,000 కోట్లు. అప్పుడే మన బాహుబలి 2 దంగల్ కలెక్షన్స్ అయితే బ్రేక్ అవుతాయి. యాజ్ ఆఫ్ నవ్ అయితే అది లేదు. ఇంకా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మాత్రం మన తెలుగు స్టేట్స్ అండ్ నార్త్ ఇండియా నుంచి కలెక్షన్ బేభత్సంగా రావాలి. మిగతా తమిళ్, మలయాళం, కన్నడ నుంచి వచ్చినా రాకపోయినా 1,800 కోట్లకి వెళ్ళాలంటే మ్యాక్సిమం నార్త్ ఇండియా, తెలుగు స్టేట్స్ నుంచి బేభత్సంగా వచ్చారు కలెక్షన్. అప్పుడైతే ఈజీగా వెళ్తుంది. మరి వెళ్తుంది అంటే వెళ్దని నేను చెప్తున్నా. బాహుబలి 2 కలెక్షన్ బ్రేక్ చేయడం కష్టం. 1,500 crores దాకా అయితే మ్యాక్సిమం అవచ్చు. ఎలా రావాలి? యునానిమస్. బాహుబలి 2కి ఎలా వచ్చింది టాక్? అసలు ఎటువంటి మైనస్ లేదు. బ్లాక్ బస్టర్ అని KGF 2కి ఎలా వచ్చింది? యునానిమస్ బ్లాక్ బస్టర్, ఒక్కరి నుంచి కూడా నెగిటివ్ రివ్యూ రాకుండా. సో అలా గనక టాక్ వస్తే మార్నింగ్ షోకి నో డౌట్ 1,500 కోట్లు కన్ఫర్మ్ సంక్రాంతి లోపు. అదే RRR లాగా వచ్చింది అనుకో టాకు, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అండ్ మల్టీ స్టార్ పెట్టేశారు. అండ్ ఎన్టీఆర్ గారికి స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఇచ్చారు, రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చారు. అలా కొన్ని మిస్టేక్స్ కనుక జరిగినాయి అనుకో, ఈ మూవీ 1,200 కోట్ల దగ్గర ఆగిపోతుంది ఎంత బ్లాక్ బస్టర్ అయినా కూడా. సో 1,500 కోట్లు రావాలంటే KGF 2 అండ్ బాహుబలి 2 లాగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేవాళ్ళు. చిన్న మైనస్ పాయింట్ ఉన్నా కూడా టాక్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు బాహుబలి 2 KGF 2కి మనకి టాక్ అనేది బీభత్సంగా స్ప్రెడ్ అయింది ఇండియా వైడ్ కూడా. నార్త్ ఇండియాలో అంత కలెక్షన్ రావాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి టాక్ అనేది బీభత్సంగా స్ప్రెడ్ అయింది. అండ్ మనకి పుష్ప 2 ప్లస్ పాయింట్ ఏంటంటే మన క్రికెటర్స్ కానీ, డేవిడ్ వార్నర్ కానీ వాళ్ళ ప్రమోషన్ ఎక్కువైపోయింది. బుట్టబొమ్మ సాంగ్ కానించి అండ్ పుష్ప 2 తగ్గేదేలే అనేది ఈ క్రికెటర్స్ ప్రమోషన్ బాగా ఆడింది. స్టేడియంలో కూడా మన డేవిడ్ వార్నర్ గారు బుట్టబొమ్మ స్టెప్ వేయడం కానీ అండ్ ఇలా తగ్గేదేలే అనడం కానీ సో స్ప్రెడ్ బాగా అయింది. సో ఈ పుష్ప 2 కూడా అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్త్ ఇండియాలో. ఇప్పుడు ఏమన్నా సాంగ్ రిలీజ్ అయినా, అల్లు అర్జున్ గారి బర్త్డే అయినా డేవిడ్ వార్నర్ గారు ఖచ్చితంగా ఇన్స్టా స్టోరీ పెడతారు. ఆయనకు బిగ్ ఫ్యాన్ అయిపోయారు డేవిడ్ వార్నర్ గారు. సో అదే మూవీ రోజు కూడా ఆయన చూసి మ్యాక్సిమం పెట్టచ్చు. అండ్ మనకి సండే ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ట్రైలర్ కూడా ఇన్స్టా పోస్ట్ చేయొచ్చు. సో ఆయనకు ఉన్న ఫాలోవర్స్ కూడా ఆ మూవీ రిలీజ్ అవుతుందని బాగా క్లారిటీగా అర్థమైపోతుంది, డేట్ క్లారిటీగా తెలుస్తుంది. సో అవన్నీ ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి పుష్ప 2కి. అండ్ పుష్ప 2కి హిందీలో అయితే ఎటువంటి కాంపిటీషన్ లేదు. మన తెలుగు స్టేట్లో కూడా 1.5 month వరకు ఎటువంటి కాంపిటీషన్ లేదు సంక్రాంతి వరకు. అటు తమిళ ఇండస్ట్రీలో కూడా 1.5 month ఏమీ లేదు. సంక్రాంతికి అయితే టఫ్. అటు మలయాళం అండ్ కన్నడ కూడా మ్యాక్సిమం కాంపిటీషన్ లేవు. సో యాజ్ ఆఫ్ నౌ అన్నీ చూసుకుంటే పుష్పకి గుడ్ వైబ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ బిజినెస్ కూడా 1,000 కోట్లు అయితే చేసింది టోటల్ వరల్డ్ వైడ్గా. శాటిలైట్స్ అండ్ ఆడియో రైట్స్ అండ్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అండ్ ఓవర్సీస్ టోటల్ ఈ 5 రైట్స్ కూడా 1,000 కోట్లకి అయితే అమ్ముడిపోయినాయి పుష్ప 2కి. సో ఇది ముందర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1,100 కోట్లు వస్తే కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. అంటే 1,000 కోట్లు వచ్చి ఇంకో 100 కోట్లు వాళ్ళకి లాభం రావాలి. కానీ అప్పుడు కానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు. 1,000 కోట్లు రావాలంటే చెప్పానుగా యునానిమస్ బ్లాక్ బస్టర్ వచ్చేస్తే 2 వారాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. అదే కొద్దిగా మైనస్లు ఉన్నాయి అన్నీ చూసుకున్నారనుకో
బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 3 వీక్స్ అయితే కష్టపడాలి పుష్ప 2కి. మరి ఇంత బిజినెస్ జరగడం వల్ల మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కూడా లాసెస్లోకి వెళ్తుంది ఒక్కొక్కసారి. అది ఏ మూవీస్ మనకి ఎగ్జాంపుల్గా చాలా మూవీస్ ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్గా అయితే లేవు, కానీ మన తెలుగులో చాలా పెద్ద హిట్ అయినా కూడా అవి చాలా మూవీస్ లాసుల్లోనే ఉన్నాయి బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ టికెట్ ప్రైజెస్ వల్ల. టికెట్ ప్రైజెస్ మరీ పెంచడం వల్ల ఫస్ట్ వీక్ అయితే ఆడుతుంది, సెకండ్ వీక్ నుంచి అయితే ఫ్యామిలీస్ డ్రాప్ అయిపోతున్నారు. మరి చూద్దాం ఈ 10 days టికెట్ ప్రైస్ హెవీగా ఉంటుందా లేకపోతే 1 వీకే పెంచుతారనేది చూద్దాం. నా అంచనా ప్రకారం టికెట్ ప్రైస్ 1 వీక్ పెంచి సెకండ్ వీక్ నుంచి తగ్గించేస్తేనే బెటర్. ఎందుకంటే పుష్ప 2కి అందరూ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఫ్యామిలీస్ కూడా వెళ్తారు. అదే ఒక 2 వీక్స్ కనుక టికెట్ ప్రైజెస్ ఉంచితే సేమ్ కల్కి లాగా RRR లాగా అయితే చాలా మటుకి జనాలు రారు. సో మ్యాక్సిమం 1 వీక్ పెంచుకొని సెకండ్ వీక్ నుంచి టికెట్ ప్రైజెస్ తగ్గించుకుంటే చాలామంది వెళ్తారు. టోటల్ రిపోర్ట్ KGF 2 రికార్డ్ బ్రేక్ అవుతుంది. అండ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1100 కోట్లు రావాలి, ప్రాఫిట్స్లోకి వెళ్ళాలంటే 1100 కోట్లు రావాలి. అండ్ టోటల్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, బాహుబలి 2ని వరల్డ్ వైడ్గా బ్రేక్ చేస్తుందా? నేను చెప్తున్నా డెఫినెట్గా బ్రేక్ చేయలేదు. బాహుబలి 2ని తెలుగు స్టేట్స్లో డెఫినెట్లీ బ్రేక్ చేయలేదు. హిందీలో మాత్రం నేను చెప్తున్నా యునానిమస్ బ్లాక్ బస్టర్ వస్తే దాదాపుగా 3-2 కలెక్షన్ దగ్గరికి వెళ్తుంది. 3-2 కలెక్షన్ అంటే ఇప్పుడు 800 crores ఉత్తు నార్త్ ఇండియాలోనే. ఇది మ్యాక్సిమం దాని దగ్గరలోకి వెళ్ళిపోద్ది. వాళ్ళంత పిచ్చలో ఉన్నారు పుష్ప 2ని చూడడానికి. సో మరి చూద్దాం, ఇంకా 15 days మాత్రమే ఉంది. సండే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ వస్తాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.